ఏంటి ఇంతమంది జనాలు చూసి ఏదైనా పుష్కరాలకు వచ్చాను అనుకుంటున్నారా? కాదండి, నేనైతే ఆర్కే బీచ్కి వచ్చేసాను. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి. హలో గైస్, డే ఇన్ మై లైఫ్ లాస్ట్ వరకు అయితే చూసేయండి. మార్నింగే ఫస్ట్ అయితే నేను షాపింగ్కి వెళ్ళిపోయాను. ఎక్కడ అనుకుంటున్నారా? డీమార్ట్కి అయితే వెళ్ళాను. ఇదైతే మురళీనగర్లో వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి కావాలో అన్ని షాపింగ్ అయితే చేసేసుకున్నాను. సో షాపింగ్ చేసుకొని నెక్స్ట్ అయితే నేను జగదాంబలో ఉన్న జీషాన్కి అయితే వెళ్దాం లంచ్ కోసం అని అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ నేనైతే చికెన్ ఫింగర్స్ ఆర్డర్ చేశాను. అవి తిన్న తర్వాత బిర్యానీ కూడా వచ్చింది. బిర్యానీ కూడా తినేసాం అనమాట. టేస్ట్ అనేది చాలా ఉంది. ఆ రోజు సండే అవ్వడం వల్ల క్రౌడ్ ఎక్కువగా ఉంది. మేము తినేసరికి 2:30 అయితే అయిపోయింది. సో అక్కడ నుంచి ఈవినింగ్ అయితే బీచ్కి వెళ్ళిపోవాలి. సో ఈ వ్యూ అనేది ఎంత బాగుంటుందంటే చాలామందికి ఇది ఒక మంచి మెమొరబుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎంత బాగుందో చూసారు కదా. సో బీచ్లోకి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అమ్మ అయితే కూర్చుంది. నేను ఎలా అయితే ఒకసారి బీచ్ లుక్ అయితే వేసేసాను. చాలా క్రౌడ్ అయితే ఉంది. సండే వెళ్ళాము కదా, అస్సలు పిక్స్ తీసుకోవడానికి కూడా లేదు, అంత క్రౌడ్ అయితే ఉంది. బట్ ఓకే, పర్లేదు అనిపించింది. నేనైతే కొంచెం సేపు ఆడుకున్నాను. ఎందుకంటే నేను అమ్మ వెళ్ళాము కాబట్టి నేను ఒక్కదాన్ని ఎంజాయ్ చేయాల్సి వచ్చింది. అండ్ డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. అండ్ అలా అయిన తర్వాత కాసేపు బీచ్లో అయితే కూర్చున్నాం. బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం. ఇంతమందికి బీచెస్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. తర్వాత చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది కదా, చూసారు కదా ఎంతమంది ఉన్నారో. ఈవినింగ్ సన్సెట్ టైంలో బీచ్ వైబ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. తనని వీడియో తీస్తున్నా అనుకుంటున్నారు వాళ్ళు. సో ఇప్పుడైతే ఫైనలీ వాటర్లోకి అయితే దిగాను. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, అక్కడ కొన్ని పిక్స్ తీసుకుందామని అయితే వెళ్ళాను. నాకు చాలా అంటే చాలా భయం, ఎందుకు తెలియదు. లాస్ట్ టైం చిన్నప్పుడు నేను ఈ రాయి పై నుంచే పడిపోయాను. అందుకని నాకు చాలా అంటే చాలా భయం అనమాట. బట్ అమ్మ పర్లేదు ఎక్కువ, ఇప్పుడు ఏం కాదంటే వెళ్ళాను. చాలా అంటే చాలా బాగుంది. నా పక్క నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు. అండ్ ఇలా ఉన్నామో లేదో ఒక్క కెరటం అయితే వచ్చేసింది. మా మొబైల్స్ అవి అన్నీ తడిచిపోయాయి. ఎప్పుడు నేను అమ్మతోనే ఎంజాయ్ చేస్తాను. మీరు ఎంతమందికి ఇలా అమ్మలతో ఎంజాయ్ చేయడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇక్కడ మొత్తం అయిన తర్వాత ఒకసేపు బీచ్లో అయితే స్నానం అయితే చేశాను. ఎందుకంటే నేను అది వీడియో మీకు క్యాప్చర్ చేయలేదు. సో ఫైనలీ బీచ్ అయితే అయిపోయింది. బయటకు వచ్చి ఐస్ క్రీమ్ తిన్నాను. సో తిన్న తర్వాత వీళ్ళు మా కజిన్స్ అనమాట, చూసారు కదా ఏదో పుష్కరాల్లో ఉన్నట్టున్నారు జనాలు మొత్తం. సో ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఈవినింగ్ అయితే అయిపోయింది. వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. కానీ ఎంత బాగుందో తెలుసా వర్షానికి బీచ్ వ్యూ అనేది. చాలా అంటే చాలా బాగుంది. అలాగే బస్ అయితే ఎక్కేసాం. ఆ రోజు ఎందుకు చాలా హెడ్ఏక్గా అనిపించింది. ఇంకా బస్సులో చాలామంది ఎక్కారు. అమ్మాయిలేని అలానే వాగుతున్నారు. చాలా హెడ్ఏక్ అయితే వచ్చేసింది. ఇంకో వీడియోలో కలిసిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.